దళిత బిడ్డలకు ఏదైనా జరిగితే, ఆడబిడ్డలకు ఏదైనా జరిగితే పరుగు పరుగున ఆకాశంలో నుంచి పరిగెత్తుకుంటూ వస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కనీసం స్పందన లేదు, కనీసం మాట లేదు. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏం జరిగినా కూడా బాధ్యత వహించాల్సిన హోమ్ మినిస్టర్ కనీసం ఖండన లేదు, కనీసం స్పందన లేదు, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించే బాధ్యత లేదు. ఫర్గెట్ అబౌట్ ఏ పార్టీకి సంబంధించిన, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే ఈ రాష్ట్రంలో పౌరుడు కదా, ఆయన మీకు పన్నులు కట్టడం లేదా, ఆయన కట్టిన పన్నుల్లోంచి మీరు జీతాలు తీసుకోవటం లేదా? ఫస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తకి కూడా, ప్రతి వ్యక్తికి కూడా మీరు ఉప ముఖ్యమంత్రి, మీరు హోమ్ మినిస్టర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ కాదు, ముఖ్యమంత్రి కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్. ఎవరికి ఏదైనా అన్యాయం జరిగితే చట్ట ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఇవ్వవలసిందిగా మీరు ఆదేశించాలి. ఆ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, ఆ వ్యవస్థ మీ చేతుల్లోనే ఉంది. మీరు అది ఇవ్వటం మానేసేసి ఆయన రాజకీయ కార్యకర్త, ఆడొక సామాన్యుడు, ఆడికి మేమెందుకు ఇవ్వాలి ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ దిస్?